హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మహేశ్వరి కలెక్షన్స్. వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్‌తో మళ్ళీ మేము ముందుకొచ్చేసానండి. సంక్రాంతి వచ్చేస్తుంది కదండీ! మీ అందరి కోసం మంచి కలెక్షన్స్ పెట్టకపోతే ఎలా? సో, అందుకని మీ అందరి కోసం ఒక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే తెచ్చేసాను. అది కూడా హోల్‌సేల్ ప్రైజెస్, రీజనబుల్ ప్రైజెస్‌లో తెచ్చేసారండి. ఎంత తక్కువ ప్రైజెస్ అంటే అంత తక్కువ ప్రైజెస్‌కి తెచ్చాను. ఇలాంటి ప్రైజెస్ మీకు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అండి. అంత తక్కువ ప్రైజెస్‌కి అయితే తెచ్చాను. ఈ ఆఫర్స్ అండ్ కలెక్షన్స్‌ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం కంపల్సరీగా వీడియోకి లైక్ చేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సపోర్ట్ చేస్తే మేము డైలీ కూడా ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్స్‌ని హోల్‌సేల్ ప్రైస్‌లో అయితే తెచ్చి మీకైతే చూపిస్తాం. మీకు నచ్చిన ఐటెమ్స్ అయితే మీరైతే పర్చేస్ చేసుకోవచ్చండి. రీసెల్లింగ్ ఆప్షన్ కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉందండి. మీకు ఈ కలెక్షన్స్ మీరు రీసేల్ చేయాలి అనుకుంటుంటే గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. గ్రూప్‌లో కూడా మీకు డైలీ అప్డేట్స్ అనేది చాలా వస్తాయండి. వీడియోస్‌లో పట్టిన కలెక్షన్స్ కూడా చాలా ఉంటాయండి. ఆ కలెక్షన్స్ అన్నీ కూడా మేము గ్రూప్‌లో అయితే అప్డేట్ చేస్తాము. అండ్ మా దగ్గర శారీస్ అండ్ డ్రెసెస్ కూడా ఉంటాయండి. అవి కూడా మీకు హోల్‌సేల్ ప్రైజెస్ ఉంటాయండి. మీకు శారీస్ అండ్ డ్రెసెస్ వచ్చేసరికి మేము డైరెక్ట్‌గా సూరత్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి అయితే పంపిస్తామండి. సో, దాని ద్వారా ఏందంటే మీకు చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్‌కి ఇచ్చేస్తాము శారీస్ అండ్ డ్రెసెస్ కూడా. అవి కూడా ఇంట్రెస్ట్ ఉంది చూడాలి అనుకున్న వాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్‌లో వచ్చేసరికి జ్యువెలరీ గ్రూప్ లింక్ ఒకటి సెపరేట్‌గా ఇస్తాను. అండ్ శారీస్ అండ్ డ్రెసెస్ కూడా 2 ఒకే గ్రూప్‌లో ఉంటాయి. సో, 2 గ్రూప్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసి గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వచ్చండి. అండ్ మెయిన్‌గా నేను చెప్పాల్సిందంటే మీరు బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి కంపల్సరీగా. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చిద్ది. నోటిఫికేషన్ రావడం ద్వారా మీరు వీడియో నుండి కలెక్షన్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ టుడే గివ్ అవే విన్నర్ ఎవరో ఏంటో తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని అయితే మీరు పూర్తిగా చూడాల్సిందేనండి. నేను వీడియోల మధ్యలో అయితే గివ్ అవే విన్నర్ ఎవరో ఏంటో కూడా అనౌన్స్ అయితే చేసేస్తాను. అండ్ మీరు కూడా విన్నర్ అవ్వాలంటే ఏం చేయాలి? గివ్ అవేలో అసలు ఎలా పార్టిసిపేట్ చేయాలన్న డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది నేను వీడియోలో ఇచ్చేస్తాను. ఆర్డర్ బుకింగ్ డీటెయిల్స్ కానీ, గివ్ అవే గురించి కానీ, క్వాలిటీ గురించి కానీ మొత్తం కూడా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే చివరి దాకా చూసేయండి. ఇవన్నీ కూడా మనకి ప్రీమియం క్వాలిటీ నెక్ సెట్స్ అండి. ఇవన్నీ కూడా మనకి సీజర్ స్టోన్స్ వచ్చేసరికి మనము నంబర్ 1 ప్రీమియం క్వాలిటీ సీజర్ స్టోన్స్ వాడతామండి. సో, అవి వాడటం వల్ల ఏంటంటే మీకు స్టోన్ అనేది ఎక్కడ డ్యామేజ్ అవ్వదు అండ్ రాలిపోవండి. కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే స్టోన్స్ అనేది రాలిపోతూ ఉంటాయి గదా! మన దగ్గర అలాంటి జరగదండి. దేనికంటే మేము ప్రీమియం క్వాలిటీ స్టోన్స్ వాడటం వల్ల ప్రీమియం క్వాలిటీ స్టోన్స్ వాడితే మనకి స్టోన్ రాలిపోవటం గానీ, ఊడిపోవటం గానీ జరగవు. సో, అందుకని ఎప్పుడైనా, ఎక్కడైనా కూడా మీరు ప్రీమియం క్వాలిటీలో ఉన్న సీజర్ స్టోన్ నెక్ సెట్సే తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు అంత అమౌంట్ పర్చేస్ చేసినా గూడా స్టోన్స్ అనేది రాలిపోతే నెక్ సెట్‌కున్న అందం మొత్తం పోతుంది గదా! సో, అందుకని 100 రూపీస్ డిఫరెన్స్ ఉన్నా కూడా మీరు ప్రీమియం క్వాలిటీ సీజర్ స్టోన్స్ నెక్ సెట్సే తీసుకోండి. మా దగ్గరే కాదండి ఎక్కడైనా కూడా అంతే తీసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఎప్పటికైనా ఎన్ని ఇయర్స్ వేసుకున్నా కూడా జ్యువెలరీ షైనింగ్ అంతే ఉండాలి అంటే ఏం చేయాలంటే మీరు ఫస్ట్ వచ్చేసరికి మీరు స్టోరింగ్ అనేది మంచిగా చేసుకోవాలండి. స్టోరింగ్ చేసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ జ్యువెలరీ అనేది పెట్టేస్తే మాత్రం మీకు కలర్ అనేది కంపల్సరీగా చేంజ్ అయితే అవుతుంది. ఇవేంటంటే మెటల్ కాబట్టి ఈ మెటల్ అనేది ఎయిర్‌కి ఎక్స్‌పోజ్ అయ్యి మనకి కలర్ అనేది చేంజ్ అవుతుందండి. సో, కంపల్సరీగా అందరూ కూడా మేము పార్సెల్ అనేది పంపించేటప్పుడు మీకు బాక్స్‌లో ఏసి పంపిస్తాం కాబట్టి బాక్స్ చేస్తాము, బబుల్ ర్యాప్ వేస్తాము అండ్ జ్యువెలరీకి ఒక కవర్ ఏసేస్తాం. మేము ఇలాగ 3గా పంపిస్తాం కాబట్టి మీరు కూడా బబుల్ ర్యాప్ వేసినా వేయకపోయినా జ్యువెలరీ అనేది ఒక పేపర్‌లో పెట్టేసుకోండి. పేపర్ అంటే మీకు ఆల్రెడీ ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది కదండీ! జ్యువెలరీది ఇచ్చింది. దాంట్లో పెట్టేసేసి బాక్స్‌లో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకోండి. అంతేగాని ఒక 4, 5 సెట్స్ అన్నీ కూడా సెపరేట్‌గా స్టోర్ చేసేయండి. అంతేగాని ఒక 4, 5 సెట్స్ తెచ్చి ఒకే దాంట్లో ఏసేసి ఎట్లా పడితే అట్లా గజిబిజిగా పెట్టుకోకండి. దయచేసి అది నేను చెప్పేది మీరు పాటిస్తే మాత్రం మీ జ్యువెలరీ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటదండి. మీరు ఒక 10 ఇయర్స్ తర్వాత చూసినా కూడా ఆ పీస్ అంతే క్వాలిటీ, అంతే షైనింగ్ ఉండాలంటే మాత్రం నేను చెప్పింది మాత్రం మీరైతే కంపల్సరీగా పాటించండి. సో, సెపరేట్‌గా బాక్సెస్‌లో పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నారనుకోండి, మీకు లాంగ్ లాస్టింగ్ అనేది ఎక్కువ కాలం ఉంటది. ఎయిర్‌కి ఎక్స్‌పోజ్ అవ్వదు కాబట్టి అప్పుడు మెటల్ అనేది కూడా కలర్ అనేది చేంజ్ అవ్వదు. సీజెడ్ స్టోన్స్ కూడా కలర్ అనేది చేంజ్ అవ్వవు, రాలిపోవు. మీరు నీట్‌గా అయితే ప్యాక్ చేసుకొని స్టోర్ అయితే చేసుకోవాలి. అండ్ ఇంకోటేందంటే మీకు బ్యాక్ సైడ్ ఆఫ్ జ్యువెలరీకి కొంతమందికి స్వెట్టింగ్ ఎక్కువ ఉండటం వల్ల ఏందంటే బ్యాక్ సైడ్ జ్యువెలరీకి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతాయి కొంతమందికి. కొంతమందికి ఏంటంటే ర్యాషెస్ అనేది వస్తాయి. కొంచెం 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ అనేవి సెట్ అవ్వక బాడీస్‌కి. సో, అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే
మీరు పార్సల్ మీకు రీచ్ అయినాక బ్యాక్ సైడ్ అంటే జ్యువెలరీ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు ప్లెయిన్ గోల్డ్ కలర్లో ఉంటుంది కదండి. దాని మీద అంతా కూడా మీరు నెయిల్ షైనర్ ఉంటుంది కదండి. ప్రతి ఒక్కరి దగ్గర నెయిల్ షైనర్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర లేకపోయినా అది 10-15 రూపీస్లో వచ్చేస్తుందండి. ఎక్కువ అమౌంట్ కూడా కాదు, ఒక 10-20 రూపీస్, మ్యాక్సిమం 10-20 రూపీస్ బిలోనే ఉంటుంది. ఆ 20 రూపీస్ అమౌంట్తో మీరు నెయిల్ షైనర్ అనేది పర్చేస్ చేసుకొని ఆ నెయిల్ షైనర్ అనేది బ్యాక్ సైడ్ కోటింగ్ వేసుకొని జ్యువెలరీ ఫ్రంట్ సైడ్ కదండి మీకు బ్యాక్ సైడ్, జ్యువెలరీకి వెనక సైడ్ ఏదైతే ఉందో, మీరు ఇయర్ రింగ్స్కి అవసరం లేదండి, నెక్ సెట్స్కి చెప్తున్నాను. జ్యువెలరీకి బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో దాని దగ్గర ఫస్ట్ ఒక కోట్ ఒకసారి అప్లై చేసి కొంచెం డ్రై చేయండి. మళ్ళీ ఇంకోసారి అప్లై చేయండి. అలాగా 2-3 కోట్స్ పెట్టేసి 2-3 కోట్స్ అప్లై చేస్తే చాలండి. అప్లై చేసేసి డ్రై చేసినాక మీరు నార్మల్గా వేర్ చేసేసుకోండి. అప్పుడు ఏంటంటే డైరెక్ట్గా స్కిన్కి జ్యువెలరీకి అటాచ్ అనేది ఉండదు కాబట్టి మీకు అనేది ర్యాషెస్ అనేది రావు. స్వెట్ పట్టినా కూడా కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇది ఒక చిన్న టిప్ అనమాట. ఈ టిప్స్ పాటించండి, మీ జ్యువెలరీ అనేది మంచిగా అయితే స్టోర్ చేసుకోవచ్చు. సో ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, ఆర్డర్ బుకింగ్ ప్రాసెస్ అయితే చెప్తున్నానండి. ఆర్డర్ బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, ఈ జ్యువెలరీ మీకు నచ్చింది బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు ఏ జ్యువెలరీ అయితే నచ్చితే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని నేను వాట్సాప్ నెంబర్ అనేది మీకు స్క్రీన్ మీద ఆల్రెడీ ఇచ్చానండి. 9182150049 ఈ నెంబర్కి అయితే మీరు తీసుకున్న స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. మీరు పెట్టిన స్క్రీన్ షాట్ చూసి స్టాక్ అవైలబుల్ ఉందో లేదో ఇన్ఫామ్ చేస్తామండి. స్టాక్ ఉంది అంటే మీరైతే పేమెంట్ చేసి అయితే ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు. దానికంటే ముందు మీకు గివ్ విన్నర్ అయితే అనౌన్స్ అయితే చేస్తానండి. లైక్ నెంబర్ 11 అండి. లైక్ నెంబర్ 11 ఎవరైతే కామెంట్ చేశారో నాకు వాళ్ళు వితిన్ 1 అవర్లో మెసేజ్ చేయాలండి. మీరు మెసేజ్ చేసి మీ అడ్రస్ డీటెయిల్స్ పెట్టేస్తే మీ ఆర్డర్ అనేది మీ గిఫ్ట్ అనేది మీకైతే పంపిస్తామన్నమాట. సో అదనమాట. సో డిస్పాచ్ టైం వచ్చేసరికి చెప్తున్నానండి. డిస్పాచ్ వచ్చేసరికి మేము 1 or 2 డేస్లో మీ కొరియర్ అయితే మీకు పంపిస్తామండి. మీరు బుక్ చేసుకున్నాక డిస్పాచ్ అయిపోయినాక మీకు 5 to 7 డేస్లో అనేది మీ కొరియర్ అయితే వచ్చేస్తుంది. మ్యాక్సిమం 7 డేస్లో అనేది మేము పార్సల్ వేసినాక 7 డేస్లో వచ్చేస్తుంది. విలేజెస్లో ఉన్న వాళ్ళకి పోస్ట్ వేస్తామండి. పోస్ట్ వేయడం ద్వారా ఏంటంటే మీకు నియర్లీ 8 to 10 డేస్ అనేది టైం పడుతుందండి. సో కంపల్సరీగా పోస్ట్ వేసిన వాళ్ళు మాత్రం మ్యాక్సిమం 10 డేస్ వెయిట్ చేయండి. 10 డేస్ కూడా అయినా కూడా రాకపోతే అప్పుడు మాకు మెసేజ్ చేస్తే మేము చెక్ చేసి మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాము. నేను ఈ కలెక్షన్స్ మీకు నచ్చినాయనే అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం కంపల్సరీగా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ గివేలో కూడా పార్టిసిపేట్ చేయండి. గివేలో పార్టిసిపేట్ చేయడం చాలా సింపుల్ అండి. నేను పెట్టిన వీడియోని మీరు పూర్తిగా చూడాలి. వీడియోని అయితే పూర్తిగా చూడటం అయిపోయినాక వీడియోకి లైక్ చేయాలి. లైక్ చేసిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోనండి. మీకు లైక్ చేసిన వెంటనే లైక్ నెంబర్ అనేది కింద చూపిస్తుంది, ఎన్నో లైక్ నెంబర్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీ లైక్ నెంబర్ 10 అనుకోండి, కామెంట్ సెక్షన్లో లైక్ నెంబర్ 10 అని పెట్టేసి మెన్షన్ చేసి కలెక్షన్ ఎలా ఉంది ఏంటంటే చిన్న కామెంట్ పెట్టండి. అది నెగిటివ్ అయినా పర్లేదు, పాజిటివ్ అయినా పర్లేదండి. మీరు కామెంట్ పెడితే, మీరు నెగిటివ్గా పెడితే మేము నెక్స్ట్ అలాగే చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాము. సో అదనమాట. వీడియోకి లైక్ చేయాలి. లైక్ చేసిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోవాలి. వీడియోని పూర్తిగా చూడాలి. లైక్ నెంబర్ని కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయాలి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. ఇవి చేస్తే మీకు అనేది గిఫ్ట్ అనేది కంపల్సరీగా వస్తుంది. కంపల్సరీగా ఇవైతే చేస్తేనే మీకు గిఫ్ట్ అనేది వస్తుంది. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోకి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.